నైపుణ్యానికి దర్పణం, హస్తకళ అద్భుతం. దైవత్వంతో కూడిన కళారూపాలు, మనసుని కట్టిపడేసే బొమ్మలు, చూడముచ్చటైన బహుమతులు, ఇంటి అందాన్ని పెంచే అలంకరణలు, ఇలా ఏ వస్తువైనా ఉమ్మడి కడప జిల్లా అంటేనే హస్తకళలకి నెలవు. ఒక పెళ్లి, ఒక జంట, ఒక సాంప్రదాయం, ఇప్పుడంతా ఇదే చర్చ. ఇక్కడ కనిపిస్తున్న రాజు రాణి బొమ్మలు చూశారు కదా, అయితే ఇవి కేవలం ఒక అలంకారప్రాయమే కాదు, అవి ఒక ఇంటి ఆశలు కూడా. మంచి సంతానం కోసం అవి ఆశీర్వాదంగా ఇస్తూ ఉంటారు. కడప నేలలో పుట్టిన ఈ చిన్న బొమ్మలలో ఎంత పెద్ద సంస్కృతి దాగి ఉందో తెలుసా? అలాగే వీటిని తయారు చేసే కళాకారుల దీనగాథలు కూడా అలాగే ఉన్నాయి. అంతరించిపోతున్న హస్తకళలపై ఈ వారం TV9 రిపోర్టర్ స్పెషల్. ఇక్కడ ప్రతి ఇంట ఒడిసి పట్టుకున్న హస్తకళకి జీవం పోస్తుంది. వీరి చేతిలో చేరే ప్రతి వస్తువు అందమైన కళాకృతిగా మారుతుంది. కడప జిల్లా లక్ష్మిగారిపల్లె శెట్టిగుంటలోని రాజు రాణి ఎర్రచందనం బొమ్మలు ప్రత్యేకంగా నిలుస్తాయి. కొన్ని కుటుంబాల్లో ఈ బొమ్మలని సాంస్కృతిక వారసత్వంగా భద్రపరుచుకుంటారు. చెక్క ముక్కగా మొదలైన ప్రయాణం ఒక రాజుగా, ఒక రాణిగా మారుతుంది. నరేపి వాసన, పులిమద్ది మృదుత్వం, నెమలి ఉడగ రంగు, ప్రతి చెక్కలో, ప్రతి గీతలో ఒక కళాకారుని ఊపిరి దాగి ఉంటుంది. కడప జిల్లాలో ఇది తరతరాల కళ. మొదట్లో ఉప్పు జాడీలతో మొదలై ఇప్పుడు అందమైన రాజు రాణి రూపాల కళగా పరిణామం చెందింది. లక్ష్మిగారిపల్లిలో రాజారాణి కళాకారులు గత 100 ఏళ్లుగా పెద్దోళ్ళుగా చేస్తూ ఉన్నారు. తర్వాత చదువుకున్న వాళ్ళు, ఇంటికాడ సేద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఈ పని చేసుకుంటున్నారు. అదేవిధంగా మేము పిల్లకాయలను చదివించుకుంటా, వాళ్ళ కాలేజీలు పంపించుకుంటా, ఇంటికాడ పనులు పూర్తి చేసుకొని లేడీస్ కూడా ఈ పని రాజారాణి బొమ్మలు కొట్టుకుంటా మా జీవనోపాధ్యాయం చేసుకుంటా ఉన్నాము. కడప నుంచి బయలుదేరిన ఈ బొమ్మలు తిరుపతి, లేపాక్షి, శ్రీకాళహస్తి దాటి కర్ణాటకకు చేరాయి. అక్కడొక ఆచారం ఉంది. పెళ్లైన అమ్మాయికి ఈ బొమ్మని తప్పకేస్తారు. అది బహుమతి కాదు, ఒక ఆశీర్వాదం. చిన్న బొమ్మలా కనిపించినా ఒక కుటుంబ భవిష్యత్తు శుభాన్ని కోరే చిహ్నమది. చెక్కలో రాజులు, రాణులు పుట్టిస్తే ఇక్కడ లోహంతో దేవుళ్లు పుడతారు. వనిపెంట ఇత్తడి కళ. ఈ నిప్పు రవ్వల మధ్య కళ పుడుతుంది. లోహం కరిగి రూపం దాల్చుతుంది. ఇది వనిపెంట. ఇక్కడ ఇత్తడి పుత్తడిలా మెరుస్తుంది. సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు ప్రతి ఒక్కరి మనసుని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఈ శబ్దాలు వినిపించడం లేదు. ఒకప్పటిలా ఇక్కడ ఇత్తడికి వెలుగులు కనిపించడం లేదు. ఈ చేతి వృత్తి కళాకారులంతా వేరే వృత్తులకు మారిపోతున్నారు. పసిడిలా వెలిసే వనిపెంట ఇత్తడి ఇప్పుడు వెలవెలబోతోంది. ఊరిలో అడుగు పెట్టగానే ఇత్తడి గానం వినిపిస్తుంది. కడకడమనే శబ్దాల మధ్య దేవతామూర్తుల విగ్రహాలు రూపుదిద్దుకుంటాయి. దేవుళ్లను తయారు చేసే పనిలో కళాకారులు నిమగ్నమై కనిపిస్తారు. వీరి చేతుల్లో రూపుదిద్దుకున్న శిల్పకళను చూస్తే అబ్బురపడాల్సిందే. కళాకారులు లేరు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా వస్తలేరు. వాళ్ళకి ఏదో కష్టం మీద పిలుచుకొస్తే ఏదో ఇంత పని చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. దీనికి గవర్నమెంట్ సరైన సహకారం ఇస్తే తప్పనిసరిగా కళాకారులు మళ్ళీ పుట్టుకొస్తారు. ఒకవేళ అలా లేదంటే ఈ కళాకారులు ఇంత నుంచి అంతరించి వెళ్ళిపోతారు. కళాకారులది కళ ఆ దేవస్థానాల మీద కొన్ని వందల సంవత్సరాలు అలా నిలబడిపోతుంది. కళాకారుల జీవితాలు మాత్రం ఇట్లా అస్తమించే వెళ్ళిపోతుంది. వనిపెంటలో 17వ శతాబ్దం నుంచి ఇత్తడి వస్తువుల తయారీ కొనసాగుతోంది. ధ్వజస్తంభాలకి తొడుగులు, దేవతామూర్తుల విగ్రహాలు, పీర్లు, కలశాలు, పళ్ళాలు, గుడిగంటలు, నంది, నెమలి, అలంకార తోరణం వంటి విభిన్న రకాల వస్తువులని తయారు చేస్తుంటారు. ఒక కలుషం చేయాలంటే మినిమం 2 రోజులు పడుతుంది. ఆ 2 రోజులకు దానికి ఫలితం అనేది లేదు. మనకు గవర్నమెంట్ తరఫు నుంచి లేదు,
బయట దొరికే రేట్కు మా దగ్గర దొరికే రేట్కు డిఫరెంట్ చాలా ఉన్నది. ఎక్కడెక్కడ అమ్ముతారు మీరు ఈ వస్తువులు? మేము ఓన్లీ దేవస్థానానికి అమ్ముతాం అంతే, దుకాణాలకు వేయం. మా ఐన్ మెటల్ ఏంటంటే 2 రోజులు చేసే మిషన్ మీద చేసే ఒక్కరో గంటకు మాది 2 రోజులు పడుతుంది కష్టం. అది మిషన్కు మాకు తేడా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎంత మీకు జీతం ఎంత రోజుకు 600 పడుతుంది మాకు. 10,000 రూపాయలు అమ్మే ఐటెం మా దగ్గరకు వచ్చేది 3,000 4,000 అడుగుతారు. చిన్న సూప్ చూస్తున్నారు చాలా. ఇలా ఈ పనికి వచ్చిన కూడా విలువ లేదు. విలువ ఉన్నది, ఉన్న కాడ ఉన్నది, కానీ మిషనరీ దానికి విలువ ఉన్నది. చేతి పని అనే లోపల చిన్న సూప్ చూస్తున్నారు మాకు. దేవతా విగ్రహాలు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఇతర ఏ నమూనా కావాలన్నా తయారు చేసిస్తూ ఉంటారు. పెళ్లి సమయంలో వధువుకి ఇత్తడి కూజాలు, ఇత్తడితో చేసిన ఇతర గృహోపకరణాల్ని బహుమతిగా ఇవ్వడం ఒక సంప్రదాయంగా ఉంది. ఓవైపు చెక్కల్లో జీవం పోస్తున్న కళాకారులు, మరోవైపు లోహానికి ఆత్మ ఇస్తున్న వనిపెంట శిల్పులు. ఇక్కడ ఇత్తడితో చేయని రూపం లేదు. దేవుడి గుడిలో, దేవాలయంపై ఉన్న కలశాల దగ్గర నుంచి దేవుడి గుడిలో ఉన్న విగ్రహాల వరకు, పూజారి ఇచ్చే హారతి పళ్ళెం దగ్గర నుంచి భక్తుడు కొట్టే గుడి గంట వరకు, ఇలా 1 కాదు 2 కాదు, దేవాలయాలకు సంబంధించి, గృహోపకరణాలకు సంబంధించి ప్రతి వస్తువును ఇక్కడ ఇత్తడితో చేసేవారు. ఒకప్పుడు ఇక్కడ దాదాపు 550 కుటుంబాలతో ఊరంతా కలకలలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అదంతా గతం. ఈ గ్రామాన్ని మొదట కమసల వానిపెంట అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది వనిపెంటగా మారింది. ఒకప్పుడు ఈ ఊరంతా కళతో నిండిపోయేది. 550 కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని జీవించేవారు. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. గిరాకీ తగ్గడంతో వనిపెంటలో ఈ చేతి వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాల సంఖ్య 223కు పడిపోయింది. పూర్వము 500 కుటుంబాల దాకా ఈ వృత్తిపైన ఆధారపడి జీవించేవాళ్ళు. కానీ ప్రస్తుతము ఆదరణ లేక, ప్రోత్సాహం లేక కళాకారులు తగ్గిపోతూ వస్తున్నారు. నేర్చుకునే వాళ్ళు కూడా తగ్గిపోయినారు సార్. ఈ కళను ఆదరించే వాళ్ళు ఉన్నారు, కానీ తగిన ప్రోత్సాహం లేక ఈ వృత్తిలో రాణించే వాళ్ళు కొరవడినారు సార్. ప్రభుత్వము ప్రోత్సాహకంగా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ వృత్తిలో మేము రాణించి ఇంకా కళాకారులను కూడా తయారు చేయగలుగుతాం సార్. ఇత్తడి అనగానే వనిపెంటనే గుర్తుకొస్తుంది. రాయలసీమలో ఇత్తడికి ఈ ఊరు ప్రసిద్ధి. ఇక్కడి కళాకారులంతా చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఈ కళ నేర్చుకోవాలంటే ఏకాగ్రత, ప్రావీణ్యత, సృజనాత్మకత కావాలి. అప్పుడే ఈ కళకి న్యాయం జరుగుతుంది. క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తుండటంతో నేడు పనులు లేక ఈ కళ వెలవెలబోతోంది. ఈ వనిపెంట గ్రామము ఈ ఇత్తడి పరిశ్రమకు అనాదిగా పేరుగాంచింది. పూర్వము 100 సంవత్సరాల నుంచి ఈ వృత్తి ఇక్కడ ఈ గ్రామంలో ఉంది. ఇక్కడ పూర్వము దీన్ని కంసాలి వనిపెంట అనేవారు. కంసాలి వనిపెంట ఎందుకు అని అంటే కంసాలి వల్లే ఈ వృత్తిని చేస్తూ ఉండేవారు. ఇంకా అనేక కులాల వాళ్ళు ఈ వృత్తిని స్వీకరించి వృత్తి కొనసాగిస్తూ ఉండడము. తర్వాత ఈ 1985 తర్వాత ఈ స్టీలు, అల్యూమినియము, ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ వృత్తికి వైభవం తగ్గిపోయి, దీనికి మార్కెట్ తగ్గిపోయి వేరే వేరే పనులకు వలస వెళ్ళిపోవడము. ఇత్తడిని కరిగించి మట్టితో అచ్చు చేసి చేతులతో మలిచి దేవతల రూపంలో ప్రతిష్ఠిస్తారు. ఏటా దాదాపు 50 కోట్లకు పైగా వ్యాపారం సాగిస్తున్నట్లుగా అంచనా. వనిపెంట ఇత్తడికి గత కొన్ని వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ కుటుంబానికి సంబంధించి వాళ్ళు అంటే వంశపారంపర్యంగా వస్తూ చేస్తున్నారని చుట్టుపక్కల ప్రదేశాన్ని కానీ చాలా జిల్లాల నుంచి, పక్క జిల్లాల నుంచి ఊరు వస్తారు. మేము కూడా అక్కడి నుంచి వేరే చోట నుంచి వచ్చి మనకు మాది కడప అవతల బాకరాపేట నుంచి వచ్చినాం. ఇక్కడైతే ఇక్కడ చేసిన ఇత్తడికి చాలా పవిత్రత ఉంటుందని ప్రజలు చాలా వరకు అనుకుంటారు. కాబట్టి ఎక్కడెక్కడ దొరికినా కూడా ఇక్కడ చేసిన ఇత్తడికి మాత్రం చాలా పవిత్రత ఉందని, ఆ పవిత్రత కోసమే ఇంత దూరం వచ్చి మేము పచ్చడి చేయడం జరిగింది. ఎర్రచందనాన్ని సౌందర్య సాధనాలకే కాదు, ఇదిగో ఇలాంటి అందమైన సాంప్రదాయ ఆకృతులకి కూడా వినియోగిస్తారు. రెడ్ శాండిల్వుడ్తో చేసిన ఈ కళాకృతులు కళ్ళు తిప్పుకోనివ్వవు. అరుదైన ఎర్రచందనంతో చేసిన కళాకృతులుంటే ఇంట్లో అదృష్టానికి కొదవ ఉండదు అంటారు. ఈ ఊర్లో దాదాపు 60-70 కుటుంబాలు పనిచేసుకుని రాజురాని బొమ్మలు కొట్టి ఉపాధి కలుగుతుంది. పోతే ఈడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు
షెడ్ లేదు, అంతా చిట్ట గుడిసెలు వేసుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఈ ఊర్లో 10 గుడిసెలు దాకా ఉన్నాయి. 10 గుడిసెలు వచ్చేసి ఇట్లా గుడిసెల్లోనే పని చేసిన వర్షం పడితే పని ఉండదు. మళ్ళీ వచ్చి అన్నిటికీ ఇబ్బందిగా ఉన్నది. మాకు కూడా ఒక బిల్డింగ్ లాగా కట్టిస్తే ఆ బిల్డింగ్లోనే అందరం పని చేసుకొని ఈడ ఆడ మగ అందరూ పని చేస్తారు. ఆ బిల్డింగ్లో అందరం పని చేసుకొని ఉపాధి కలిగించుకుంటారు. దాదాపు 100కు పైగా కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకుని నేటికి జీవిస్తున్నాయి. ఎర్రచందనం నిషేధిత కలప కావడంతో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా మాత్రమే తీసుకుంటారు. అవి కూడా పరిమితంగానే అనుమతిస్తారు. ఒకప్పుడు ఎర్రచందనంతోనే ఎక్కువగా చేసేవారు. ఇటీవల నరేపి, నక్కిన కొయ్య, నెమలి ఉడిగా, పాల, పుడిమద్ది, తెల్లమద్ది, దిరసనం, పాలకొయ్య, చీమచింత, నేరేడి వాటితోనూ ఆకృతులు తీర్చిదిద్దుతున్నారు. మా తాతల నుంచి మాకు పురాతన నుంచి ఇది సాంప్రదాయకంగా వస్తామంది ఈ కళ అనేది. ఇక్కడ తయారైన బొమ్మలు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారి కుమార్తె వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఊరి నుంచి కూడా బొమ్మ ఇచ్చినాం. మేము హైదరాబాద్లో తీసుకున్నారు. అంత గొప్పగా చేసి బతికేవాళ్ళము. ఒక ఎర్రచందనంతో కూడా బొమ్మలు చేసి జీవనం సాగించేవాళ్ళు. ఇప్పుడు కాలంలో రాను రాను ఆ కొయ్య మాకు లభించకుండా పోయింది. ఇప్పుడు కేవలం ఈ 90 దశకం అంటే ఒక 20 ఏళ్ల క్రితం చేసేవాళ్ళం ఎర్రచందనంతో. ఇప్పుడు ఈ తెల్ల కొయ్యల్లో దొరికితే అవి చేసుకుంటా చీమచింత, టేకు వుడ్డు, మళ్ళా ఈ పాలకొయ్య, దర్శనము ఇట్లాంటి లోకల్గా దొరికేటి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాము. సాధారణంగా కొయ్యతో చేసిన బొమ్మకి 1000 నుంచి 2000 లభిస్తే ఎర్రచందనంతో చేసిన బొమ్మకి 10,000 వరకు ధర పలుకుతుంది. డిమాండ్ ఉన్న కళాఖండాలైనప్పటికీ నిషేధం కారణంగా పరిమిత మార్కెట్ కలిగి ఉండడంతో పేరు ఎక్కువ, లాభం తక్కువ అన్నట్టుగా మారింది వీళ్ల జీవితాలు. గతంలో 20 కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుంటే ఇప్పుడు ఒకే ఒక్క కుటుంబం మిగిలింది. మాకు సబ్సిడీ ఇచ్చే లోన్లు కూడా కావాలని ఇచ్చినారంటే దీని వ్యాపారం ఇంకా కొద్దిగా ఉపయోగించుకొని మా పిల్లలకు చదువులకు కానీ మా ఇంట్లో జరుపుకునేదానికి కానీ అన్నిటికీ చాలా సహాయం చేస్తారని అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అట్లా లేకుండా మాకు ఏదన్నా ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేసి మా బొమ్మలు మేమే అమ్ముకునేటట్టు మాకు ఏదన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏటి కొప్పాక బొమ్మలకిచ్చిన గుర్తింపు మాదిరిగానే తమ క్లిష్టమైన రాజారాణి బొమ్మలకి కూడా మద్దతివ్వాలన్నది ఈ కళాకారుల అభ్యర్థన. ఎంఎస్ఎంఈ కింద ఈ ప్రాంతాన్ని రాజారాణి బొమ్మల క్లస్టర్గా గుర్తించాలని కోరుతున్నారు. దేవస్థానం తరపున ఎన్నో అంగళ్ళు ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కానీ, తిరుపతి కానీ, గోవిందరాల గుడి కానీ, కాళహస్తి కానీ, పద్మావతి టెంపుల్లో ఒక్క రూమ్, ఒక స్టాలు, లక్ష్మీగారిపల్లికి ఒక 2 స్టాలు కానీ, ఒక స్టాల్ కానీ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే మేము చేసే బొమ్మలను మేము అమ్ముకోగలుగుతాం. మేము 300కి ఇచ్చిన బొమ్మ వాళ్ళు 600కి అమ్ముకుంటున్నారు. అది వాళ్ళు అంగళ్ళు పెట్టుకొని మాకు ఒక అంగడి కానీ ఇచ్చితే ఆ అంగడి తరఫున రెంట్ మేమే కట్టుకుంటాం, కరెంటు బిల్లు కట్టుకుంటాం, సంవత్సరం దగ్గర అడ్వాన్స్ ఇచ్చుకుంటాం. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మా రాజారాణి కళాకారులకు ఒక సాగుగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ గ్రామాలకు చెక్క బొమ్మల తయారీలో 100 ఏళ్ల వారసత్వం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబం మొత్తం ఈ కళలోనే నిమగ్నమవుతారు. రాజారాణి బొమ్మలే కాదు, ఇక్కడ అనేక బొమ్మలున్నాయి. ఇతర దేవుళ్ల బొమ్మలతో పాటు ఆట వస్తువుల్ని కూడా తయారు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇవి పెళ్ళిళ్ళకి తర్వాత పుష్పతి అయినప్పుడు అవి చాలా బాగా యూజ్ చేసుకుంటారు. ఇవి మేము కూడా చాలా బాగా సేల్ చేసాము. కానీ ముఖ్యంగా పెళ్ళిళ్ళకి గిఫ్ట్గా ఇస్తారు. ఇవి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు అవి ఎందుకంటే
పిల్లలు మంచిగా పిల్లలు పుడతారు, బాగా సంసారం కూడా మంచి వృద్ధిలో వస్తుందని చెప్పి ఈ ఎవరు తీసుకొని ఈ రాజీరాణి బొమ్మల్ని ఇవి డ్రెస్సింగ్ చేసినప్పుడు ఇస్తారు, లాంటి మామూలుగా ఇలాగా తీసుకొని ఇచ్చిన పెళ్ళిళ్ళకి అట్లా పెద్ద పాప అయినప్పుడు కూడా చాలామంది మా దగ్గర తీసుకెళ్లారు. గతంలో వివిధ ప్రదర్శనల మూలంగా వచ్చిన మద్దతుతో ఇక్కడి బొమ్మలు జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నాయి. తెల్ల గుమ్మడికాయ చెక్కతో చేసిన శకుంతల బొమ్మ అప్పట్లో విశేషంగా ఆకర్షించింది. లక్ష్మీగారిపల్లిలోని అరుంధతి వాళ్ళలో ఉన్నాము. ఇక్కడ 3వ తరానికి చెందిన వీళ్ళంతా కూడా ఈ వృత్తిని ఇంకా నమ్ముకొని ఇక్కడ ఈ రాజురాణి బొమ్మలను చేస్తూ ఉన్నారు. అయితే ఈ వృత్తికి సంబంధించి మొదట ఇక్కడ అడవి నుంచి వచ్చిన కలపతో ఈ బొమ్మలన్నీ కూడా చేస్తా వాటికి జీవం పోస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అలాగే అసలు ఈ మొక్కలకు సంబంధించి టేకు, పాల, వేప, ఎర్రచందనం వంటి అనేక రకాల అడవి జాతులతో ఈ బొమ్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. మొదట ఈ తరం వాళ్ళు కాకుండా మొదటి తరం వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఉప్పు కుండలను తయారు చేసేవాళ్ళు. ఉప్పు కుండల తయారీతో మొదలైన ఈ ప్రస్థానం రాజురాణి బొమ్మలతో దేశవ్యాప్తంగా వీళ్ళంతా కూడా ప్రసిద్ధి చెందుతూ ఉన్నారు. మొక్కకు కళకు జీవం పోస్తూ ఈ కళాకారులంతా ఇంకా ఈ పనులను నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి బొమ్మల తయారీ ఏ రాష్ట్రంలోనూ లేదు. అందుకే తమ కళాకృతులను ప్రోత్సహించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా అంతర్జాతీయంగానూ మరింత ఖ్యాతి పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎక్కువ ఉంటా ఉన్నారు, ఇప్పుడు కొంచెం కొరత తగ్గింది. ఎందువల్లంటే కొంచెం ట్రైనింగ్స్ అవి లేకపోవడం వల్ల గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా కొత్త కొత్త కళాకారులను తయారు చేసుకోవచ్చు. అప్పట్లో గతంలో ఉన్న ట్రైనింగ్స్ ఇప్పుడు మాకు లేవు కాబట్టి ఇప్పుడు కూడా ట్రైనింగ్స్ స్టైఫండ్ కల్పిస్తే చాలా వరకు మా ఊర్లలో నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ఊరికి సపరేట్గా ట్రైనింగ్స్ అలాంటివి ఇచ్చి ఇంకా ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతం వేల టన్నుల్లో ఎర్రచందనం నిల్వలు గోదాముల్లో ఉన్నాయి. వాటిని కళాకారులకు ముడిసరుకుగా అయినా అందిస్తే మంచి ఆదాయ వనరుగా మారుతుంది. ఎర్రచందనంతో తయారు చేసే బొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది, ఇంతకుముందు దొరికేది కాదు. ఇప్పుడు మాకు ఫారెస్ట్ నుంచి కొంచెం క్లియరెన్స్ వచ్చినట్టు మాకు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ సార్ జగన్నాథ్ సార్ వల్ల మేము ఇప్పుడు కొయ్యి ధైర్యంగా తెచ్చుకోగలుగుతున్నాము. ముందు అట్లా లేదు, ముందు ఫారెస్ట్ వాళ్ళు వస్తూ ఉంటే భయపడతా ఉన్నాము. ఇప్పుడు సార్ ఒక అడుగు ముందుకేసి మా ఊరికి వచ్చి మా ఊర్లో కొయ్యికి ఏమి సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చి ఒక మీటింగ్ పెట్టుకొని మా ఊరికి డిపో లైసెన్స్ ఇచ్చారు. డిపో లైసెన్స్ ఇచ్చిన దాంతోపాటు కార్డ్స్ కూడా శాంక్షన్ చేశారు. ఈ మాదిరిగా శిల్పి గుర్తింపు కార్డు అని ఇచ్చారు. కాలం మారింది, ఆదరణ తగ్గింది. ఒకప్పుడు మెరిసిన ఈ కళ ఇప్పుడు వెలవెలబోతోంది. అందుకే హస్తకళలని ప్రోత్సహిద్దాం, ఆదరిద్దాం. ఈ మా ఇరుగు పొరుగు ఊర్లో గ్రామాల్లో లక్ష్మీగారిపల్లి, చెట్టుకుంటకు కళను పరిచయం చేసింది చెట్టుకుంట గ్రామమే సార్. అప్పుడు అంతమంది చేసుకొని జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొయ్యి దొరక్క కొంతమంది వెళ్ళిపోయినారు, పక్క నగరాలకు వెళ్ళిపోయి అక్కడ జీవనం చేసుకుంటూ ఉన్నారు. రోజు కొయ్యి దొరికేది కష్టంగా ఉండే దానివల్ల ఈ కొయ్య దొరక్క 20 రోజులు 15 రోజులు కూడా ఒకసారి కొయ్యి దొరకదు నెలలో. ప్రభుత్వం వాళ్ళు ఒక డిపో లాగా ఏర్పాటు చేసి ఎర్రచందనము మళ్ళీ ఇతర జాతి కొయ్యలు నెల ఇన్నని ఇస్తే బొమ్మలు మాలో ఉండే కళను బాగా నైపుణ్యతను బాగా తయారు చేసి బొమ్మలు దేశ నలుమూలలా మేము తెలియజేసుకుంటాం సార్. కళ మాయమవ్వడం అంటే ఒక వృత్తి పోవడం కాదు, ఒక సంస్కృతి కరిగిపోవడం, ఒక చరిత్ర మసకబారడం. చెక్కతో చెక్కిన బొమ్మలు, లోహంలో మలిచిన దేవుళ్ళు, ఇవి కేవలం కళాఖండాలు కాదు, మన వారసత్వం, మన గుర్తింపు. ఈ కళని కాపాడుకోవడం అవసరం కాదు, మన బాధ్యత. ఒకటే ప్రశ్న, మన సంస్కృతిని మలిచిన చేతులను మనమే మర్చిపోతున్నామా? కడప కళాకారుల వైభవాన్ని మనమే కాపాడుకోవాలి. కళాకారులకు బ్రాండింగ్ తీసుకువచ్చి కడప కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటాలి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సుధీర్, టీవీ 9 కడప.